యువతిపై అత్యాచారం హైదరాబాద్ లో దారుణం స్నేహితులతో కలిసి సంతను చూసేందుకు వెళ్ళగా వారితో మాటలు కలిపిన నిందితుడు నిర్మానుష్యంగా ప్రాంతానికి యువతిని తీసుకెళ్లి రేప్ యాకత్పురకు చెందిన నిందితుడి అరెస్ట్ గత నెలలో జర్మనీ నుంచి వచ్చిన బాధితురాలు మొత్తం మీద హైదరాబాద్ లో ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి జర్మనీలో చదువుకుంటాడట అయితే ఈ చదువుకున్న క్రమంలో ఆ అబ్బాయి ఆ క్లాస్మేట్లకు వాళ్ళకి ఏం చెప్పేదంటే మా తెలంగాణ సంస్కృతి బాగుంటుంది సంప్రదాయాలు బాగుంటుంది అని చెప్పేదట చెప్తే వాళ్ళకి ఏమనిపించింది ఒకసారి పోయి చూద్దామని చెప్పేసి అక్కడి నుంచి వచ్చిరట ఇద్దరు అబ్బాయి అమ్మాయి కలిసి ఈ హైదరాబాద్ అబ్బాయితో కలిసి మొత్తం మీద వచ్చేసారు వచ్చిన తర్వాత ఆయన ఇక మేము తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చూడాలంటే మొత్తం మీద ఈయన ఇంట్లో ఉంటూ బస చేస్తూ ఇక్కడే స్టే చేస్తూ హైదరాబాద్ సంబంధించి అబ్బాయి ఇంట్లో ఉంటూ వాళ్ళు ఆ అబ్బాయి అమ్మాయి అంతా చూస్తానికి ప్రయత్నం చేస్తున్నారట కొన్ని ప్లేసెస్ చూసిరట అయితే మొన్న రంజాన్ రోజు ఏమైందంటే వాళ్ళు కూరగాయల సంత చూడాలని ఆ అమ్మాయి వేరే దేశానికి సంబంధించినటువంటి అమ్మాయి చెప్పిందట చెప్తే ఆ వేరే దేశానికి సంబంధించినటువంటి అబ్బాయి అమ్మాయి కలిసి ట్యాక్సీ మాట్లాడుకొని ఆ సంత దగ్గరికి వచ్చిరట వచ్చిన తర్వాత ఇక్కడ యాకత్పురకు సంబంధించినటువంటి ఒక ముస్లిం ఒక 4-5 మైనర్లు వేసుకొని ఒక కారు తీసుకొని ఆ సంత దగ్గరనే కనబడ్డాడట కనబడి ఈయన ఇదివరకు గల్ఫ్కు పోయించాడట దుబాయ్కి కొంత ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఈయనతోటి ఇంగ్లీష్లో మాట్లాడినట ఇంకా మంచి ప్లేస్ ఉంది ఇంకా మంచి ప్లేస్ చూపిస్తా అని చెప్పేసి ఆ అబ్బాయి అక్కడనే వదిలేసి అమ్మాయిని తీసుకొని ఏదో బయటికి చూపిస్తే ఇక్కడ మంచి ప్లేస్ ఉందని తీసుకొని పోయి అమ్మాయి మీద అఘాయిత్యం చేసి తీసుకొని మళ్ళీ రావడానికి ప్రయత్నం చేసినప్పుడు అమ్మాయి దూకేసి ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి పోలీసుల దగ్గర పోయారట హైదరాబాద్లో ఉంటున్నటువంటి అబ్బాయి తీసుకొని పోలీస్ స్టేషన్కి పోతే యాకత్పురకు సంబంధించినటువంటి ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆయన అరెస్ట్ చేశారట జైలుకు కూడా పంపించారు మొత్తం మీద రోజు రోజుకు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజు రోజుకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి విదేశీ అమ్మాయిల మీద మన దేశంలో అమ్మాయిల మీద మర్డర్లు జరుగుతున్నాయి మాలభంగాలు జరుగుతున్నాయి రకరకాలుగా జరుగుతున్నాయి అంటే నేర చరిత్ర అంతా కూడా పెరిగిపోయింది హోంశాఖ మంత్రి తన దగ్గరనే పెట్టుకున్న ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఈ నేరాల చరిత్ర తగ్గుతలేదు కానీ రోజుకింత పెరుగుతుంది రోజు ఏ పేపర్ తీసినా రేపు మర్డర్ రేపు మర్డర్ రేపు మర్డర్ ఇవే జరుగుతూ ఉన్నాయి కాబట్టి హోంశాఖ మంత్రిగా మీరున్నా ఇంకొకరికైనా ఇచ్చినా కూడా కొంత నేరాలు తగ్గేటువంటి ప్రయత్నం చేయాలి